నంద్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధి అస్నాథ్ గ్రామ శివారులోని పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. 10 మంది జూదగాళ్లను అరెస్టు చేసి వారి నుంచి 14,48,000 నగదును 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గత కొంతకాలం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన జూదరులు ఒక ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారని తెలిపారు. గోవాలో జరిగే క్యాసినో మాదిరిగా చిప్స్లు, కమిషన్లు, లక్షల పెట్టుబడులతో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా వీరి స్థావరాలకు సెక్యూరిటీగా సెంట్రీలను ఏర్పాటు చేసుకుని పేకాట నిర్వహిస్తున్నట్లు సిపి తెలిపారు. పోలీస్ కరెక్ట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎలాంటి వ్యక్తులనైనా వదిలేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Thank you, Mike. Coming in this late time. ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ రఫ్గా అన్ని హ్యాక్స్ పెట్టడం జరుగుతుంది. చిప్ he can play that అంటే అతను ఇది పెట్టినట్టు లెక్క. అండ్ దిస్ ఈస్ 1000. ఈ మన ఎఫర్ట్ లో భాగంగా ఈ రోజు నాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏరియాలో అండ్ హస్నాథ్ విలేజ్ చెన్నూరు ఏరియాలో అవుట్స్కట్స్ లో ఒక మ్యాంగో గార్డెన్ లో మామిడి తోటలో ఈ బిగ్ వేలో పేకాట ఆడుతున్నారు. ఒక గుంపు ఒక ఆర్గనైజ్డ్ గా ఆడుతున్నారు తెలిసింది. మన టీం సిపి టాస్క్ ఫోర్స్ టీమ్ సంజయ్ అండ్ ఎస్ఐ ఉపేందర్, పిసి రాకేష్, పిసి తిరుపతి, పిసి భాస్కర్, పిసి సంపత్ అండ్ అదర్ 2 ఆపరేషన్ టీమ్ వీళ్ళందరూ ప్లస్ ఇంకో 2 మెంబర్స్ మొత్తం కలిపి ఇంతమంది చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వీళ్ళందరూ సెంట్రల్ పెట్టుకున్నారు. జస్ట్ లైక్ పోలీస్ సెంట్రీ అవుట్ పోస్ట్ ఉంటాయి కదా, సో పోలీస్ సెంట్రీ అవుట్ పోస్ట్ లాగా సెంట్రల్ పెట్టుకొని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకెవరైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో మనం రైడ్ చేసినా దొరకకుండా ఉండడానికి కోసం అట్లా అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు. దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా టాక్టికల్గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా కమఫ్లేజ్ గా వెళ్ళి వీళ్ళ వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ మ్యాన్ గా పోతారు.